చూసినా ఎవరైనా ఒక మాట నెగిటివ్ చెప్పేటప్పుడు కూడా దాన్ని కూడా పాజిటివ్ తీసుకుంటారు. అసలు ఎలా మేడం అది ఎలా పాజిబుల్ అవుతుంది? ఎలా ఇన్స్పిరేషన్ ఎవరైనా మీకు ఎలా ఇలా వచ్చింది అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏదైనా కోప్పడినా కూడా అంటే ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నా కూడా మీరు ఎప్పుడు నెగిటివ్ అనేది మీ ఫేస్ లో అనేది చూడలేదు మేడం. అది ఎలా వచ్చింది అది? ఐ థింక్ అవన్నీ హ్యూమన్ నేచర్సే కదా. నేను ఇప్పుడు బెంగళూరులో నా సెలాన్ ఒకటి బ్రాండ్ లాంచ్ చేశాను, నా ఓన్ సెలాన్ బ్రాండ్. సో దానికి కూడా నా వర్కింగ్ పార్ట్నర్ ఒక అమ్మాయి ఉంది. సో ఆమె కూడా ఎప్పుడు అంటుంటుంది, నీకు ఎన్ని కంప్లైంట్స్ చెప్పినా నువ్వు ఏదో వచ్చి అవునా ఇలా చెప్పారు అని వచ్చి తిడతావా అనుకుంటే వాళ్ళు ఎందుకు ఇలా చేస్తుంటారు. ఈవెన్ హౌస్ కీపింగ్ ఏదో పెద్ద మిస్టేక్ ఏదో ఒకటి పడేసి బ్రేక్ చేశారని చెప్పినా ఓన్లీ తెలిసి అంటే కావాలని చేసింది కాదు కదా అని చెప్తే అసలు నువ్వు ఎందుకు అందరు నువ్వు ఇలా ఫర్గ్యూ చేస్తుంటే నీ భయం ఉండదు వాళ్ళకి. భయం నేను ఏదో ఒకటి చేస్తానని భయం ఉండేది కాదు. ఒకటి దేవుడి భయం ఉండాలి. మీకు తెలిసి ఎవరిది మీ ఓన్ కానీ ఎవరిది కానీ మీరు నాశనం చేస్తున్నారు. బీట థింగ్, బీట లైఫ్, బీట నమ్మకం ఏది కూడా మీరు ఒకరిది పగలు కొడుతుంటే నా భయంతో చేయడం కాదు. మీకు ఫస్ట్ లాస్ట్ కి వెళ్ళి ఎవరిని మీట్ అవ్వాలి, దేవుడిని మీట్ అవ్వాలి. కావాలి ఎవరికో ఒకరి కావాలని మీరు మోసం చేశారని ఉంటే దాని ఆన్సర్ నాకు ఇవ్వడం కాదు, అక్కడ ఇవ్వాలి. అండ్ దాన్ని కాన్సిక్వెన్సెస్ నేను తిట్టకపోయినా వాళ్ళు కావాలని చేస్తుంటే వాళ్ళకి తిరిగి వస్తుంది. అది నేను ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పే వాళ్ళ కోపం వచ్చింది, రాంగ్ బేస్లెస్ కోపం. ఆ కోపానికి నాకు కూడా కోపం వచ్చేస్తే నాకు వాళ్ళకి ఏం తేడా? సో ఇఫ్ ఐఎమ్ బెటర్ దెన్ దట్ పర్సన్ దెన్ ఐఎమ్ నాట్ లైక్ దట్ పర్సన్. సో ఎవరో ఒకరు కింద దిగిపోయారని చెప్పి వాళ్ళకి నేర్పించాలి, లెసన్ నేర్పించాలి, నేను కూడా అక్కడ దిగిపోతే నాకు వాళ్ళకి తేడా ఉండదు. అండ్ వాళ్ళు నిజంగా చేసిన దాంట్లో తప్పు ఏదైనా ఉంటే ఆ తప్పుకి వాళ్ళే బిల్లు కట్టుతారు, ఆ బిల్లుకి నాకు సంబంధం లేదు. సో ఎప్పుడు నేను అలాంటి హ్యూమన్ ఎర్రర్స్ కి, హ్యూమన్ మిస్టేక్స్ కి, తెలియక చేసిన థింగ్స్ కానీ నేను ఎక్కువ సీరియస్ గా పట్టించుకోను. ఇంకా మనిషి అన్నాక లోకంలో వచ్చాక కావాలని మాక్సిమం జనాలు చేయరు, తెలియకనే చేస్తారు. కావాలని చేస్తే నాకన్నా మంచిగా దేవుడు చూసారనేది నేను నా కళ్ళలో చూశాను. ఎవరికన్నా నేను ఏమి రియాక్ట్ అవ్వకపోయినప్పుడు కూడా నాకన్నా మంచి న్యాయం నేను చేస్తుంటే ఏం చేసేదాన్నో దానికన్నా 10 times బెటర్ రియాక్షన్, 10 times బెటర్ సమాధానం దేవుడు ఇచ్చారు అన్నప్పుడు నాకు అనిపిస్తుంది, దేవుడు ఇంతసారి నాకు చెప్తున్నారు నేనున్నానే, నీకెందుకు ఇవన్నీ గొడవలు, నువ్వు హ్యాపీగా ఉండు, నీ లైఫ్ లో ఉన్న మ్యాథమెటిక్స్ ప్లస్ మైనస్ లెక్కలన్నీ నేను చూసుకుంటానని ఆయన తీసుకున్నాడనే నమ్మకం. ఆ నమ్మకం నాకు అలాగే ఎప్పుడు ఏ ఒక్క రోజు తగ్గేలాగా దేవుడు నాకు అలాంటి అవకాశం ఇవ్వలేదు. కాబట్టి నేను హ్యాపీ ఉంటాను, నా చుట్టూ ఉన్న అందరికి హ్యాపీనెస్ పంచుతాను. వాట్ ఈస్ మెంట్ బై లైఫ్ అంటే ఏం చెప్తాను అంటే మీ పర్ఫెక్షన్ అంటే మీరు ఎందుకంటే బాగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసి ఉన్నారనమాట. మీ దాంట్లో వాట్ ఈస్ మెంట్ బై లైఫ్ అంటే ఏం చెప్తారు? లైఫ్ ఇస్ అ జర్నీ అండి, అంతే. లైఫ్ ఇస్ అ క్వెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ప్రతి ఒక్కరు నాకు ఎక్కడంటే ఈ థాట్ ఎక్కడి నుంచి వస్తుందంటే, నాకు యాక్చువల్లీ మస్కిటోస్ అంటే చాలా ఇరిటేషన్. మస్కిటోస్ కరుస్తే నాకు అయ్యో ఎక్కడ బయట వెళ్ళాను, నాకు నేచర్ అంటే చాలా ఇష్టం కానీ సాయంత్రం బయట వెళ్ళాలంటే అన్ని వచ్చి కరుస్తాయి కదా, వద్దని చెప్పి నేను వెళ్ళను. సో ఎందుకు ఈ దేవుడు ఎందుకు మస్కిటోస్ ఎందుకు క్రియేట్ చేశారు, అసలు ఎంత ఇరిటేటింగ్, ఒక లాభం ఉందా మస్కిటో వల్ల అని నేను ఆలోచిస్తే, ఒక రోజు నేను ఎక్కడో ఒక చోట చదివాను ఏంటంటే మస్కిటోస్ లేవనుకోండి, ఫుల్ వరల్డ్ లో మాస్కిటోస్ అనేవి లేకపోతే వరల్డ్ 3 days లో ఎండ్ అయిపోతుందంట. అంటే ఈ వరల్డ్ కి మాస్కిటోస్ ది అంత పెద్ద కాంట్రిబ్యూషన్ ఉంది. అవి లేకపోతే ఇప్పుడు ఎంతో బ్యాక్టీరియాస్ ఉన్నాయి, ఆ అన్ని బ్యాక్టీరియాస్ ఉండాలి కానీ ఎంత కావాలో అంతే ఉండాలి. దానికన్నా ఎక్కువ అవుతే కూడా ప్రాబ్లం, దానికన్నా తక్కువ అవుతే కూడా ప్రాబ్లం. సో కొన్ని జర్మ్స్, కొన్ని ఇన్సెక్ట్స్ అవి కూడా అంతే ఇంపార్టెంట్, యాజ్ ఇంపార్టెంట్ యాజ్ అస్. సో అలా ఉన్నప్పుడు నేను ఆలోచించా, ఒక జంతు, ఒక ఇన్సెక్ట్, ఒక కళ్ళకి కనిపించని ఒక బ్యాక్టీరియాకి అంత పర్పస్ ఉంటే మనుషులకి ఎంత పెద్ద పర్పస్ అయి ఉండొచ్చు. మనకి వరల్డ్ లో చాలా పర్పస్ ఉంది, ఆ పర్పస్ మంచిదే ఉంది. సో ఆ పర్పస్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి ఆ పర్పస్ ఏమని తెలిసి అంత మైండ్ ఉండదు లేదా సిచ్యువేషన్ ఉండదు. అలాంటి ఉన్నప్పుడు మేబీ సమ్ డిఫికల్టీస్ వస్తాయి, మనకి కొట్టి లేపే అంత సిచ్యువేషన్స్ వస్తాయి. సమ్ టైమ్స్ త్రూ ద మిస్టేక్స్ దట్ వీ డూ, సమ్ టైమ్స్ త్రూ ద మిస్టేక్స్ దట్ అదర్స్ డూ. బట్ అల్టిమేట్లీ వీఆర్ ఆల్, మన లాస్ట్ కి మన జర్నీ ఎక్కడ దాకా ఉందో, మనం ఏం చేయాలని ఉంటుందో, మన వల్ల ఎవరికి మంచి జరిగే ఉంటే అది మన వల్ల జరుగుతుంది, మన వల్ల ఎవరికైనా చెడు జరగాలని ఉంటే జరుగుతుంది. అది ఎక్కడో ఒక చోట రాసి పెట్టుకోకుండా అవలేదు. సో ఎంతో సార్లు వేరే వాళ్ళకి మంచి జరిగితే, నా వల్ల జరిగితే నేను వాళ్ళకి చేశాను కాదు, అది నేను వాళ్ళకి చేశాను, నేను రాసి పెట్టాలి, దేవుడు నా ద్వారా చేయించారు అంతేగాని నేను ఇంకొకరు చేసేది ఏం లేదు. నా వల్ల చెడు అయి ఉంటే కూడా అది సేమ్ స్పిరిట్ లో చేసుకునే అంత మంచి స్పిరిట్ మనలో అది ఉండాలి. సో దట్ ఈస్ వై వీ షుడ్ ఆల్వేస్ థింక్ దట్ లైఫ్ ఇస్ నాట్ సంథింగ్ దట్ వీ డూ,
ఆర్ వీ కెన్ టేక్ కంప్లీట్ క్రెడిట్ కంప్లీట్ క్రెడిట్ నా లైఫ్ కి నేనే కారణం కాదు. ఒక 10 మంది మనకి సపోర్ట్ చేస్తేనే లైఫ్. దేవుడు ఇచ్చారు అన్ని మళ్ళీ దేవుడు అని చెప్తే ప్రతిదీ దేవుడు కాదు. దేవుడితో పాటు అమ్మ నాన్నతో పాటు మమ్మల్ని ప్రేమించిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వెల్ విషర్స్, మన జర్నీలో వచ్చిన ప్రతి గుడ్ అండ్ బ్యాడ్ పర్సన్ కాంట్రిబ్యూట్ చేసినందుకు మనం ఈ రోజు ఇక్కడ రీచ్ అవుతాము. సో ఎప్పుడు ఏది కూడా మంచి జరిగినా చెడు జరిగినా టోటల్ క్రెడిట్ నాది, నా వల్లే అంతా, ఇవన్నీ కూడా చాలా సిల్లీ థింగ్స్. సో ఐ థింక్ లైఫ్ ఇస్ అ జర్నీ వేర్ యూ హ్యావ్ టు జస్ట్ ఎంబ్రేస్ ఎవ్రీథింగ్. వీ హ్యావ్ టు లెర్న్ అ లాట్ ఫ్రమ్ ది ఓషన్. సముద్రం అలాంటిది. సముద్రం ఉంది, ప్రతిదీ ఒకేలాగా రిసీవ్ చేస్తుంది. కానీ కొన్ని రోజుల తర్వాత రీసైకిల్ చేసి అనవసరమైన థింగ్స్ ని స్లోలీ పొలైట్ గా ఏమీ లేకుండా ఓకే ఇది నీది అని రిటర్న్ ఇచ్చి వెళ్ళిపోతుంది. సో అలాగే మంది కాని విషయాలు, మనకి హర్ట్ చేసే విషయాలు, లేదా వేరే వాళ్ళు ఎవరికి లాభం లేని విషయాలు మన దగ్గర వస్తే తీసుకోండి. కానీ మంది కాదని తెలిసినప్పుడు అలా ఇవ్వండి. కానీ కీప్ ద గుడ్ థింగ్స్ ఇన్ యూ, గివ్ గుడ్ అండ్ బీ గుడ్. And then I think life will always give you good things. మీ లైఫ్ లో ఏదైనా బాగా స్ట్రగుల్ అయ్యే మూమెంట్ ఏదైనా ఉందా మన లైఫ్ లో? I think life స్ట్రగలే కదా, మనం పుట్టిందే స్ట్రగల్. We were born with our mother struggling and with us struggling. So స్ట్రగల్ లేని లైఫ్ లేదు. బట్ స్ట్రగల్ ని మనం అదే స్పిరిట్, ఒక స్పోర్టివ్ స్పిరిట్ లో తీసుకుంటే స్ట్రగల్, ఐ థింక్ స్ట్రగల్ లేని లైఫ్ చాలా బోరింగ్ ఉంటుంది. ఇప్పుడు సినిమానే చూడండి, యాక్షన్ సినిమా ఇష్టం ఎందుకు? యాక్షన్ స్ట్రగలే కదా, కొట్టుకోవడం, నరకేయడం స్ట్రగలే కదా.